నగరంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విస్తృత స్థాయిలో పర్యటించారు. నగర పురోభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతితో కలిసి పరిశీలించారు. తొలుత నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించారు. భవనంలోని మౌలిక సదుపాయాలతో పాటు క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, స్నూకర్, బిలియర్డ్స్, షూటింగ్, జిమ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం కాంచనా నగర్లోని స్పోర్ట్స్ పార్క్, ఆల్ బ్యాంక్ కాలనీలోని యోగా పార్కులను సందర్శించారు. అనంతరం జేఎన్ రోడ్లోని స్టోమ్ వాటర్ డ్రైన్ పనులను పరిశీలించారు. నగరంలో ఇప్పటివరకు 23 కిలోమీటర్ల మేర స్టోమ్ వాటర్ డ్రైన్ లైన్లు ఉండగా వాటికి అదనంగా మరో 10 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. హుకుంపేటలో నూతనంగా నిర్మిస్తున్న 50.6 MLD సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. జేసీఎస్ చిన్నరాయుడు, ఏసీపీవీ రామలింగేశ్వర్, డీసీఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, జి పాండురంగారావు పాల్గొన్నారు.